జలుబు అయిందా నీకు? ముక్కు కోడ్చేది ఇది అదే వచ్చిందా? కరెక్ట్ చేయకు. తీసుకోను. ఏ చీర మీద దానికి బ్లౌజులు పెట్టుకుంటే సెట్ అయిపోతుంది కదా. ఈ చీర బాగుంది కదా. దీనికి ఒకసారి ఇట్లా డిజైన్ పెట్టించిన చూడు చేతిలో, అది ఎందుకు పెట్టు, దాంట్లో పెట్టు. అమ్మమ్మకి అది పెట్టు, దాంట్లో పెట్టు. దీని బ్లౌజ్ ఏది? ఇదే, అది తీసేసిన. ఎందుకు? అది అక్కడ మనం ఒకసారి పింక్ తెచ్చి కుట్టించాము, గుర్తుంది. అది ఎట్లనో అయింది, నాకు నచ్చలేదు, అందుకే అది తెచ్చుకున్నాం. చాలా దాని మీదకి వస్తుంది అది తెచ్చాం. వీటికి గంజి పెట్టి ఆరేసి, గంజి పెడితేనే మన చీరలు మంచిగా ఉంటాయి. ఈ బ్లౌజ్ దీని మీద కూడా వస్తుందా పింక్? దీని మీద కుట్టించింది కదా. నువ్వేమీ డైలీ వేర్కి ఒకటే 2-3 చీరలు కూడా పెట్టుకోవా? ఇవి విప్పిన తర్వాత ఉతికేస్తున్నా కదా. మొత్తం నైట్ అంతా అట్లా కూర్చుంటావా? అందుకే ఇవే పెట్టుకున్నా, ఉతికేటివే పెట్టుకున్నా ఎక్కువ శాతం. ఇది ఒక్కటే డ్రై వాష్ది. మన రాత్రికి వచ్చి ఎన్ని చీరలు పెట్టుకోవాలి. ఏందది ఇక్కడి? విటమిన్ సి సెరమా, ఫేషియల్ సెరమా, సెరం పౌడర్ పెట్టుకున్నావా? మాయిశ్చరైజ్ అయితే ఉంది కదా అక్కడే. ఉందండి, తీయక బెట. టాబ్లెట్స్ కవర్ పెట్టుకో. గణేషా ఏమనేసినా? అవి అమ్మ బొట్టులో. సో ఇక్కడ గణేషకి జలుబు అయిపోయింది బాగా ఈరోజు మార్నింగ్ నుంచే. నిన్నంతా బాగానే ఉండే. నైట్ మాజా తాగినావు కదా గణేష, నువ్వు జ్యూస్ తాగినావు కదా చల్లది. ఎవరు పోసిండ్రు నీకు జ్యూస్? ఎవరు పోసిండ్రు జ్యూస్? ఇయాయు ఎవరు పోసిండ్రు? కేక్ తిన్నావా? కేక్ తిన్నది, జ్యూస్ తాగింది, మాజా తాగింది. పొద్దున్న లేచేసరికి జలుబు అయిపోయింది, ముక్కు గాడుతుంది కదా. ఆగు, ఇది జలుబు మందా చూద్దాం. ఆగు బేటా, ఇది జలుబుది కాదు, మ్యాక్స్ట్రో. సో చాలా రోజులకి నేను కొంచెం ఇంట్లో జస్ట్ ఒక చిన్న వాల్కి చేంజ్ ఓవర్ చేద్దామని ఒక డిఐవై చేస్తున్నాను అనమాట. అయితే యాక్చువల్లీ ఇవి వచ్చేసి వుడెన్ చెక్క ముక్కలు ఉంటాయి కదా ఇవి నేను మా ఇంట్లో చిన్న వర్క్ జరిగితే అప్పుడు మిగిలిపోయిన చెక్కని ఇలా స్మాల్ పీసెస్ లాగా వాళ్ళని కట్ చేసి ఇవ్వమంటే వాళ్ళు కట్ చేసి ఇచ్చారు. అయితే జస్ట్ నార్మల్గా మనం గుమ్మాలకు వేసే పెయింట్స్ ఉంటాయి కదా, నా దగ్గర వైట్ కలర్ ఉండే అండ్ అలాగే బ్రౌన్ కలర్ కూడా. మొన్న మమ్మీ వాళ్ళ ఇంట్లో వర్క్ అయినప్పుడు డోర్కి కలర్ వేసినప్పుడు ఇది కొంచెం మిగిలిపోయి ఉండే అనమాట. సో నేను అది దాంతో జస్ట్ ఆ చెక్క ముక్కలకి బ్రౌన్ కలర్ మొత్తం వేసేసాను. ఇలా వేసిన తర్వాత నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇలా డిజైన్స్ అయితే వేసుకున్నాను. యాక్చువల్లీ
ముగ్గులు వేసుకుందామని అనుకున్నాను. బట్ నాకు ఇది స్పేస్ అంతగా సరిపోలేదు. యాక్చువల్లీ మన దగ్గర పెయింట్ పెన్ దొరుకుతుంది. సో ఆ పెయింట్ పెన్ కనుక తీసుకుంటే మనం చిన్న చిన్నగా ముగ్గులు చాలా మంచిగా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఎలా వేశాను అండ్ ఇప్పుడు ఇక్కడ దీని మీద ఎలా వేస్తున్నానో చూపించేస్తాను. ఫస్ట్ ఏమో స్కెచ్ తీసుకున్నాను అనమాట. స్కెచ్తోని ఇక్కడ నేను ఒకటి చిన్న చుక్క ముక్కలది డిజైన్ వేసేసుకున్నాను. అయితే స్కెచ్ అనేది మనకి ఫస్ట్ మంచిగా విజిబుల్ అయ్యేది మనం తీసుకొని మీరు ఎప్పుడు కానీ మార్క్ చేసుకోండి. బికాస్ అది మనకి కనబడాలి కదా. వైట్ అయినా లేకపోతే ఇట్లా రెడ్ కలర్ అయినా అలాంటివి డిఫరెంట్ కలర్స్ తీసుకొని మనము మార్క్ చేసుకుంటే మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను జస్ట్ అలా స్క్రూ డ్రైవర్ ఉంది నా దగ్గర. జస్ట్ ఆ స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇలా వేసేసుకుంటున్నాను. బ్రష్ ఉంటే మాత్రం ఇంకా కన్వీనియంట్గా వచ్చేది. బట్ ఈసారి పెన్ తీసేసుకుంటే సరిపోతుంది, పెయింట్ పెన్. అది ఈసారి నేను దాంతో ట్రై చేస్తాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వాల్కి ఎలా స్టిక్ చేసుకుందాము, ఇలా స్ట్రైట్గా స్టిక్ చేసుకుందాము. యాక్చువల్లీ మొత్తం 8 వచ్చినాయి అనమాట. అయితే ఇట్లా రౌండ్గా ఈరోజు నేను పని పెట్టానమాట. సో మొన్ననే ఏం చేశాను అని అంటే ఈ బ్రౌన్ కలర్ది వేసి పెట్టేశాను. అయితే ఇది మొత్తం డ్రై అవ్వడానికి నాకు 2 డేస్ టైం పట్టింది. కొంచెం ఇంకా అతుక్కుంటుండే అనమాట. లేకపోతే ఆ రోజే నెక్స్ట్ డే నిన్ననే వేసేసేదాన్ని. అందుకే మొత్తం ఎండిపోయేంత వరకు దీన్ని టచ్ చేయొద్దు అని చెప్పి అలాగే పక్కన పెట్టేశాను. ఫ్యాన్‌కి అలా గాలికి పెట్టేశాననమాట. అండ్ ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఒక్కొక్కటి డిజైన్ చూసుకుంటూ వేస్తున్నాను. యాక్చువల్లీ అన్నిటికీ ఇట్లా మంచిగా చుక్కల ముగ్గే వేద్దామని అనుకున్నాను. సో ఇట్లా ఉంది కదా, ఈ చుక్క ముగ్గే వేద్దామని అనుకున్నాను. బట్ నాకు ఈ చుక్క ముగ్గులు అనేది నాకు క్లియర్గా రావట్లేదు అండ్ నా దగ్గర బ్రష్ కూడా లేదు. సో మన దగ్గర ఉన్న నేను జస్ట్ ఇది స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, ఈ చిన్న స్క్రూ డ్రైవర్తోనే ఈ డిజైన్స్ అనేది వేశాను. సో ఎలా వేసానో కూడా నేను క్లియర్గా చూపించాను కదా. సో బ్రష్ ఉంటే మంచిగా ఈజీగా మనము డిజైన్ కూడా వేసుకోవచ్చు అండ్ చుక్క ముగ్గులు కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు. నాకు అవి కొంచెం చుక్క ముగ్గులు అయితే రావు. గూగుల్లో సెర్చ్ చేసినా, పింట్రెస్ట్లో సెర్చ్ చేసినా, బట్ నాకు అన్నీ ఒకటే కాకుండా ఇలా డిఫరెంట్గా వేసుకోవాలనిపించింది. అండ్ నాకు మెయిన్గా ఈ డాల్స్ అనేవి నాకు చాలా ఇష్టము. అండ్ హౌస్ వచ్చింది, ముగ్గు వచ్చింది, చంద్రుడు వచ్చాడు అండ్ ముగ్గు కూడా వచ్చేసింది. ఇద్దరు 2 డాల్స్ వేశాను అనమాట. సో ఇలా 2 డాల్స్ వేశాను అండ్ ఇలా సీక్వెన్స్‌గా పెడతాను. మెయిన్‌గా నాకు ఇక్కడ ఈ వాల్‌కి ఇక్కడ పెడతాననమాట. సో పెట్టిన తర్వాత ఎలా వస్తుందో అవుట్‌లుక్ అనేది నేను చూపించేస్తాను. వాల్ అనేది కొంచెం ప్లెయిన్‌గా ఉంది. అందుకే డిజైన్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేస్తాను. సో నేను ఇది వాల్‌కి ఎలా స్టిక్ చేస్తాను అంటే మూలలు ఏం కొట్టను. జస్ట్ వాల్‌కి మనకి 2 ఇన్ 1 ప్లాస్టర్ ఉంటుంది కదా. సో అది జస్ట్ 4 సైడ్స్ అండ్ మధ్యలో స్టిక్ చేసేసి అతుకబెట్టేసి వాల్‌కి అయితే స్టిక్ చేస్తాను. మళ్ళీ మనకి మార్చుకోవాలనిపిస్తే మళ్ళీ మనం తీసేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కూడా పెట్టుకోవచ్చు కదా. మూలలు కొట్టి మళ్ళీ గోడ ఎందుకు ఖరాబ్ చేయడము. అండ్ మనకి నచ్చకపోతే అప్పుడప్పుడు మన మూడ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా వెరైటీ డిజైన్స్ అనేది మార్చాల్సి వస్తూ ఉంటుంది. అందుకే జస్ట్ ప్లాస్టర్‌తోనే అలా అతికిచ్చేస్తాననమాట. ఓకేనా. సో ఇప్పుడైతే నైట్ ఎగ్జాక్ట్‌గా 9 అవుతుంది. ఇంక నేను లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పిల్లల్ని పడుకోబెట్టేస్తాను. పొద్దున్న స్కూల్‌కి పంపియాలి అండ్ రేపు మంచిగా వాల్‌కి స్టిక్ చేసేద్దాం. నేను బ్యాక్ సైడ్ కలర్స్ ఏమి వేసుకోలేదు అండ్ నాకు ఇది మొత్తం ఎక్కువ ఈ బ్రౌన్ కలర్ వేసింది నాకు అట్లీస్ట్ ఒక 2-3 డేస్ అన్న టైం పట్టిందనమాట మొత్తం డ్రై అవ్వడానికి. అతుక్కుంటుండే మళ్ళీ అలాగే వాల్కి స్టిక్ చేస్తే మళ్ళీ గోడ మొత్తం కలర్ అంటుతుంది అని చెప్పి నేను కొంచెం టైం అయితే తీసుకున్నాను. అండ్ ఈ వైట్ పెయింట్ కూడా ఎండిపోవడానికి 1 డే టైం తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ నేను మధ్యలో అయితే హౌస్ పెట్టుకున్నాను. హౌస్కి చుట్టూగా ఇట్లా ఒక దగ్గర ముగ్గు, ఒక దగ్గర సన్న అండ్ మనం డాల్స్ కూడా వేసుకున్నాం కదా. సో ఈ డాల్స్ కూడా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇలా పెట్టుకోగానే పిల్లలిద్దరూ చాలా కొత్తగా బాగుందమ్మా అని మా సూర్య చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు. చాలా బాగుంది అని చెప్పి. అండ్ ఇలా ఒక ఫోటో తీస్తాను అని చెప్తే ఇద్దరు వచ్చి ఇలా నించున్నారు. ఇది నెక్స్ట్ డే వ్యూ అనమాట. నెక్స్ట్ డే నేను పెట్టేసిన తర్వాత చూపిస్తున్న వ్యూ. అయితే ఇది దూరం నుంచి మనకి అంత క్లియర్గా కనబడలే, బట్ ఇలా లైటింగ్ వేసాక మాత్రం చాలా బాగుంది. ఎక్కువ నాకు విలేజ్ అట్మాస్ఫియర్ అనేది ఇంట్లో కనబడడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ట్రీస్ కూడా ముందు పెట్టడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాను. ఆర్టిఫిషియల్ ట్రీస్ అండ్ అలాగే నార్మల్గా మనం ఇంట్లో పెంచుకునే ట్రీస్ ఉంటాయి కదా. సో అవి కూడా నేను తెస్తున్నాను అనమాట. సో ఒక్కొక్క వ్లాగ్లో మనం అవి ఒక్కొక్కటి అప్డేట్ చూస్తూ ఉందాము. అండ్ మీకు ఇది ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఓకే, బాయ్.